సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. యాక్చువల్గా ఎలక్షన్స్ టైము వేడి ఎక్కుతున్న వేళ కాంగ్రెస్ లో అయితే మనం చూడొచ్చు చాలా ధర్నాలు, మాకు టికెట్ రాలేదని ఒకరి తర్వాత ఒకరు ప్రతిరోజు వస్తున్నారు. అలాగే ఈ రోజు అయితే దండెం రామరెడ్డి ఇక్కడ ఉన్నారు. దండెం రామరెడ్డి అంటున్నది ఏంటంటే ఇబ్రహీంపట్నంలో 3 సార్లు ఓడిపోయిన వాడికి టికెట్ ఇచ్చారు, నాకెందుకు టికెట్ ఇవ్వలేదు అంటున్నారు. మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఆయన విమర్శిస్తున్నారు. నాకు టికెట్ ఇవ్వాలి, ఇప్పుడు ఎలాగైనా సరే అధిష్టానం మాత్రం నా టికెట్ మార్చాలి, నాకు టికెట్ ఇవ్వాలి అని పెద్ద ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా సందర్భంలో గాంధీ భవన్ కి అయితే తాళాలు కూడా వేసేస్తున్నారు. అయినా సరే వాళ్ళు తాళాలు కూడా తీసుకొని ఎలాగోలా లోపలికి వెళ్ళి పెద్ద గొడవ చేస్తున్నారు. ఈ ధర్నా ఆగేది లేదు అంటున్నారు. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉంటాము, మేము ఇంతవరకు గాంధీ భవన్ ని దేవాలయంలా చూసుకున్నాము, కానీ ఇప్పుడైతే మాత్రం దేవాలయం ఈ గాంధీ భవన్ అద్దాలు కూడా పగలగొట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాం, మాకైతే అధిష్టానం ఏ విషయమో చెప్పకపోతే అంటున్నారు. ఇక్కడైతే పెద్ద ధర్నా అయితే జరుగుతుంది, మనమైతే చూడొచ్చు. ఇప్పుడు వారు మాట్లాడేస్తారు, ఒక్కసారి విందాము వారు ఏమంటారు వారి మాటల్లోనే. కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్లు ఇవ్వకున్నా ఏమి ఇవ్వకున్నా, పార్టీ రూలింగ్ లో ఉన్నా లేకపోయినా నా సొంత డబ్బులు పెట్టుకొని కాన్స్టిట్యున్సీలో మరియు ఇతర కాన్స్టిట్యున్సీలలో నేను తిరిగి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా నెరవేర్చిన, అదేవిధంగా బై ఎలక్షన్లలో ఎక్కడ పంపినా కానీ నా సొంత డబ్బులు పెట్టుకొని నేను పనిచేశాను. ఈ 5 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా నీకే టికెట్ ఇస్తాని చెప్పి మా పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో నీకు టికెట్ ఇస్తాని ఆయన సొంత ఖర్చులకు డబ్బులు తీసుకున్నాడు. మరియు ప్రతి ప్రోగ్రాంలో నన్ను పెట్టించి మొన్న ఏదైతే ఉదయపూర్ డిక్లరేషన్ ఉందో 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్లకు టికెట్లు ఇస్తాము, 3 సార్లు ఓడిపోయిన వాళ్ళకు టికెట్ ఇవ్వము అని చెప్పి, అదేవిధంగా కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లో సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తామని చెప్పారు. కర్ణాటకలో జరిగిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం సర్వేలలో నేనే ముందంజలో ఉన్నా, ఏజ్ పరంగా నేనే చిన్నవాడిని, మరియు ఏ విధంగా చూసుకున్నా కూడా నేను ఈ టికెట్ అడగనికి అర్హుని. 2వ లిస్టులో మధ్యాహ్నం 12 గంటల వరకు నా పేరున్నది. తర్వాత ఇద్దరు అన్నదమ్ములు పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి డబ్బుల విషయం డబ్బులతోనే ఆ టికెట్ కమ్ముకొని వాళ్ళకు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి 3 సార్లు ఓడిపోయిండు, పార్టీని ద్రోహం చేసిండు. 3 సార్లు వేరే వ్యక్తులకు టికెట్ ఇస్తే ఆయన ఇండిపెండెంట్ చేసి పార్టీకి ద్రోహి అయ్యి ఇండైరెక్ట్ గా కిషన్ రెడ్డి అనే వ్యక్తిని, టిఆర్ఎస్ వ్యక్తిని గెలిపించి వెళ్ళడం జరిగింది. ఈసారి కూడా ఇండైరెక్ట్ ఆయన కిషన్ రెడ్డిని గెలిపియనీకే పనిచేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా అధిష్టానం మరొకసారి ఆలోచన చేసి ఇంకా ఈ 10 తారీఖు వరకు టైం ఉంది కాబట్టి నాకు బీఫామ్ ఇవ్వాలని వేడుకుంటున్నాను. లేని పక్షంలో నేను కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. Yeah!
Justice!